Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ సంవత్సరము చలి బాగా ఎక్కువ ఉందన్నమాట. మాకు ముందు రోజు బీచ్కి వెళ్ళొచ్చాను కదా, అసలు ఆ చలిగాలి ఎఫెక్ట్ ఏమో లేవటంతోనే బాడీ పెయిన్స్, కొంచెం కోల్డ్ ఉన్నట్టు అట్లా అనిపించింది. సో కొంచెం కాఫీ తాగి కాసేపు అలా సైలెంట్గా కూర్చునేసరికి కొద్దిగా సెట్ అయిందనమాట. అండ్ నేను సునంద కలిసి వాకింగ్కి వచ్చేసాము. డైలీ చేస్తున్నాం అనమాట ఇద్దరం వాకింగ్. ఇవాళ ఎక్కువ వాకింగ్ అయితే చేయలేదు, జస్ట్ ఒక 15 minutes చేసి ఇంటికి వెళ్ళిపోయాం. నేనేమో కొద్దిగా సైడ్ దగ్గర ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే సునంద చూడండి ఇక్కడ జాంకాయలు కొన్ని ఉసిరికాయలు కోస్తుంది. జాంకాయలు కోసేసిన తర్వాత నాకు ఉసిరికాయలు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఒక 2 చెట్లు ఉంటాయి, కొంచెం లైట్ లెమన్ ఎల్లో కలర్ ఉసిరికాయలు ఉంటాయి చూసారా, అలాంటివి కోసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటా. ఫుల్ ఆఫ్ వైటమిన్ సి. అండ్ అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా న్యాచురల్గా కోసుకొని తింటే అదొక తృప్తి అన్నట్టుగా ఉంటుంది కదా. ఇదిగోండి ఈ జాంకాయలు బాగానే ఉంటాయి, టేస్ట్ అంత పండలేదు కానీ ఆర్గానిక్ ఫ్రూట్ అని ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. ఈ ఉసిరికాయలు నా కోసం అని చెప్పి తను కోస్తుంది. ఇట్లా ఉన్నాయి కాయలు ఉన్నాయి. తింటావా ఉసిరికాయ? అయ్యో అలాంటి ఇవాళ నేను నా స్కిన్ కేర్ చూపిద్దామని అనుకుంటున్నా. స్కిన్ కేర్ కంప్లీట్గా నేను చేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది ఏంటి అంటే ఇదర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే కొరియన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా. సో ఇప్పుడు రైట్ నౌ కూడా నేను జస్ట్ ఒక సీరం అప్లై చేసుకున్నాను అండ్ చాలా గ్లో వస్తుంది అనమాట, బాగుంటుంది. దీనివలన ఏదన్నా నాకు చేంజెస్ వస్తున్నాయా అని అంటే లైక్ స్కిన్ మోర్ స్మూత్గా అయింది. అండ్ గ్లో అంటే ఇప్పుడు ఈ గ్లో వచ్చేసరికి జస్ట్ మన సీరం అప్లై చేసుకున్నప్పుడు ఉంటుంది గ్లో, బట్ ఇప్పుడు ఏదన్నా మళ్ళీ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయగానే అది మ్యాట్ ఎఫెక్ట్లో కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ తోటి నేను స్టార్ట్ చేస్తా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ద ఫేస్ షాప్. ఇది నేను బయట తీసుకోలేదండి, బ్లింకిట్ జెప్టోలో అవైలబుల్ ఉంటుంది. సో అప్పుడప్పుడు బ్రౌజ్ చేస్తుంటే ఏదైనా స్కిన్ కేర్ కనిపిస్తుందేమో, కొంచెం ఫ్యాన్సీగా కనిపించినా ఒక ట్రై చేద్దాము. అందులో కొరియన్ స్కిన్ కేర్ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా సరే ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది అనమాట. మోస్ట్లీ లైక్ ఇది బాగాలేదు అది బాగాలేదు అని అనుకోవడానికి లేదు. కొరియన్ స్కిన్ కేర్ అంటేనే అసలు ఏ ప్రైస్ రేంజ్ తీసుకున్నా బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ ఉంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ నా ఒపీనియన్ అనమాట. ఇది ద ఫేస్ షాప్ వాళ్ళది రైస్ వాటర్ బ్రైట్ అని చెప్పి. ఈ ఫేస్ వాష్ నేను మొత్తం క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ ఫేస్ వాష్ వచ్చేసరికి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఒక లేయర్ లాగా అనిపిస్తుంది అనమాట దీంతో వాష్ చేసుకోగానే. అండ్ నేను 2 times వాష్ చేస్తున్నాను, బాగుంది. లైక్ ఇప్పుడు నాది వచ్చేసరికి సెన్సిటివ్ స్కిన్, నాకు వేరే అదర్ ప్రోడక్ట్స్ ఏవి కూడా పడవు, బట్ స్టిల్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. నాకైతే ప్రస్తుతం దాకా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ద ఫేస్ షాప్. ఇది అయితే కంప్లీట్గా బ్రాండ్ కొలాబరేషన్ కాదండి, బికాజ్ ఐఎమ్ యూజింగ్ దీస్ ప్రొడక్ట్స్ నేను చూపిస్తున్నాను. ఈ ఫేస్ షాప్ అనేది నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ జస్ట్ ఏదన్నా వింటర్కి హ్యాండ్స్ అండ్ ఫీట్కి యూజ్ చేద్దాము అన్నట్టుగా నేను తీసుకున్నా. సో ఇది ఫేస్ షాప్ వాళ్ళది రైసిరామైడ్ మాయిశ్చరైజర్ నాకు నచ్చింది. సో అందుకని చెప్పి నేను ఫేస్ వాష్ అండ్ సీరం నేను తీసుకోవడానికి ధైర్యం చేశాను అనమాట. యాజ్ యూ నో, నేను ఏదైనా సరే ట్రై చేస్తేనో నాకు నచ్చితేనో చెప్తాను, లైక్ బికాజ్ ఐ డోంట్ డూ కొలాబరేషన్స్. ఫస్ట్ నేను ఐ స్టార్టెడ్ విత్ దిస్ వన్. ఇదైతే నేను ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు కూడా నాకు మంచి గ్లో అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నా. అండ్ దీని గురించి చెప్తాను. ఫస్ట్ ద ఫేస్ షాప్ కొలాజన్ సీరమ్. ఈ కొలాజన్ సీరమ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ వెన్ యూ స్టార్ట్ ఏజింగ్ మేబీ 38+ లేకపోతే 40+ నుంచి మీరు యూజ్ చేయాలి అంటే చేయొచ్చు.
నేను 40+ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నాను. ఒక సంవత్సరం గడిచిపోయింది అండ్ ఫైనల్లీ నేను ఫస్ట్ టైం లైక్ ఈ కొలాజన్ సీరం నేను తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అండ్ ఈ ఫేస్ వాష్ తోటి నేను వాష్ చేస్తే మాత్రం ఇదంతా పోవట్లేదు అనిపించింది. సో వీ బెటర్ యూజ్ ఎ క్లెన్జర్, అంటే మనకి మిసెలర్ వాటర్ అవి ఉంటాయి కదా, సో దాంతో క్లీన్ చేసుకుంటే ఫస్ట్ బాగా పోతుంది, ఆ తర్వాత ఇలాంటి ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు అని అనిపించింది. అండ్ ఇది ఇది వచ్చేసరికి చెప్పాను కదండి, రైస్ సిరామైడ్ జస్ట్ మాయిశ్చరైజర్ అనమాట ఇది. అండ్ ఈ మాయిశ్చరైజర్ ఇది మాయిశ్చరైజర్ ఎమల్షన్ చాలా లైట్గా ఉంటుంది, అసలు స్టిక్కీగా ఉండదు. మామూలుగా హ్యాండ్స్, ఫీట్, ఫేస్, నెక్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు సన్ స్క్రీన్ వచ్చేసరికి ఏంటంటే మినిమలిస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను ఒక్కసారి ఎప్పుడో తెప్పించుకున్నాను. ఇది వచ్చేసరికి కొంచెం నాకు ఎందుకో స్టార్టింగ్లో పడలేదు అనిపించింది అనమాట. బట్ నేనేం చేస్తున్నానంటే, అంటే పడలేదు ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇది అప్లై చేసుకున్న తర్వాత పైన కాంపాక్ట్ వేసుకుంటే బాగా డ్రైగా అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ మినిమలిస్ట్ SPF 50 సన్ స్క్రీన్ జస్ట్ అప్లై చేస్తున్నా, ఇంకా కాంపాక్ట్ ఏది యూజ్ చేయటం లేదు. దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు ఎంప్టీ దిస్ బాటిల్ అనమాట, ఎంప్టీ దిస్ కంటైనర్. ఎలాగోలా వాడేసేయాలి, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్స్ మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి నేను ఒకసారి ట్రై చేసాను. మార్నింగ్ ఇటు పౌడర్ అప్లై చేసుకునే పని ఉండదు కదా అని చెప్పి జస్ట్ ఇది అప్లై చేసుకుని వెళ్తున్నాను. నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు, చాలా బాగుందన్నమాట. అండ్ సన్ ప్రొటెక్షన్ ఉందా అంటే యా డెఫినెట్లీ ఉంది. నేను వాకింగ్కి వెళ్తున్నా సరే నాకు ట్యాన్ అయినట్టు ఏమీ తెలియలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ ఎప్పుడు నేను కొన్ని ఇయర్స్గా యూజ్ చేస్తుంది డాక్టర్ షీట్స్ వాళ్ళది హల్దీ అండ్ హైలూరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అనమాట. దిస్ ఇస్ లైక్ SPF 50. ఇది రాసుకుంటే ఫేస్ చాలా గ్లో ఉంటుంది, బాగా సాఫ్ట్ అవుతుంది, స్మూత్ అని అవుతుంది, చాలా బాగుంటుంది. ఇవేవి కొలాబరేషన్ కాదండి, టోటలీ ద ప్రోడక్ట్స్ దట్ ఐఎమ్ యూజింగ్. అండ్ మీరు చెక్ చేయొచ్చు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ ప్రోడక్ట్సే మీరు చూస్తారు. ఇది మాత్రం నాకు టోటలీ మై ఫేవరెట్ వన్. మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని, బ్రేక్అవుట్స్ ఉండవు అండ్ అట్ ద సేమ్ టైమ్ డ్రైగా అవ్వటము, ఆ కేక్ ఎఫెక్ట్ ఉండదు, బికాజ్ ఇందులో సిరామైడ్స్ ఉండవు. ఆ వైట్ కాస్ట్ ఉంటుంది చూసారా, అది ఉండదు. ఇది వచ్చేసరికి ఏంటంటే చాలా లైట్గా, ఇది వచ్చేసరికి లైట్గా ఇట్లా ఇదిగో చూసారు కదా, చాలా లైట్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. ఇలా లైట్గా ఉన్నా సరే మనకి త్వరగా డ్రై అయిపోవటము, ఇట్లా కొంచెం ఎండిపోయినట్టు ఉంటాం, అట్లా ఉండదు. బట్ ఇది ఉందనుకోండి, ఇది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంచెం డ్రైగా అయిపోయినట్టు ఫీల్ వస్తుంది అనమాట. బట్ ఈ సన్ స్క్రీన్ వచ్చేసరికి అట్లా కాదు, చక్కగా మనకి లైట్గా ఆయిలీ థింగ్ ఉన్నట్టు ఉంటుంది కదండి, కొంచెం మెత్తగా స్మూత్గా అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇది మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరెట్, నేను అసలు దీన్ని వదలను. చాలామంది లైక్ నేను యూజ్ చేయడం చూసి, లేకపోతే నేను సజెస్ట్ చేసిన తర్వాత తీసుకుని యూజ్ చేస్తున్నారు. చాలామందికి కూడా ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. అండ్ లాస్ట్ థింగ్ ఇస్, మొన్న నేను మా ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను కదా, సో అక్కడ వాళ్ళని మీట్ అయినప్పుడు మేము సరదాగా లైక్ లైవ్ మ్యూజిక్కి వెళ్దాము, ఈవినింగ్ బాగా రెడీ అవుదామని చెప్పి మేము ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ వేసుకున్నాం. అప్పుడు ఆ గ్లో ప్యాక్ ఏంటి అనేది మన వాళ్ళు కొంతమంది అడిగారు అనమాట. సో అది వచ్చేసరికి ప్రొఫెషనల్ వాళ్ళది O3+. సో నాకు ఇది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానా లేదా నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ O3+. సో ఇదే అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే డీటాన్ ప్యాక్. సో ఇది మనం ఒక 5 minutes లేకపోతే డ్రై అయినంతసేపు ఉంచుకొని వాష్ చేసేస్తే సరిపోతుంది, చాలా బాగా గ్లో వస్తుంది అనమాట. కాకపోతే మా ఫ్రెండ్ అంటే ఏంటంటే ఇందులో బ్లీచ్ ఉంటుంటుంది, అందుకనే మనకి లైక్ ఇన్స్టెంట్ గ్లో లాగా వచ్చింది. సో బెటర్ వి డోంట్ యూజ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ అని చెప్పి, ఎందుకంటే నిజంగా బ్లీచ్ అసలు మంచిది కాదండి. ఇప్పుడు దీనిలో చూస్తే కూడా లైక్ ఇంగ్రీడియంట్స్లో ఆ బ్లీచ్ ఉందా లేదా అనేది కెమికల్ నేమ్ అది నాకు అంత ఐడియా లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి దీంతో
లైక్ అప్పుడప్పుడు యూస్ చేయటం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. సో వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐ డోంట్ నో అబౌట్ ఫేస్ షాప్, వీటి లింక్స్ ఉంటాయో లేదో నాకు తెలీదు. ఇవైతే బ్లింకిట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఫ్రంట్ క్యామ్లో చూపిస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ క్యామ్లో ప్రోడక్ట్ అంతా కూడా చూపిస్తాను. అండ్ నవేడేస్ ఇట్ హెస్ బికమ్ వెరీ ఈజీ కదా, ఏదైనా ఒకటి సర్చ్ చేయాలి అని అంటే అలాంగ్ విత్ నేమ్స్ చక్కగా సర్చ్ చేసేయచ్చు. స్పెసిఫికేషన్స్ ఇచ్చుకుంటే చాలు కదండి. ద ఫేస్ షాప్ కొలాజన్ సీరం అని టైప్ చేస్తే సేమ్ మీకు ఇదే ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను దిస్ అ వెరీ సింపుల్ థింగ్, బట్ స్టిల్ చాలామంది లింక్ కోసం అడుగుతూ ఉంటారు. ఇంకా లింక్ ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల నాకే బెనిఫిట్ ఉంటుంది, కానీ ఒకసారి ఏం జరుగుద్దంటే ఆ లింక్ ప్రొవైడ్ చేయడం అనేది మర్చిపోతాను. సో దట్ ఇప్పుడు వెయిట్ చేసి అసలు దీని గురించి ఈ ప్రోడక్ట్ గురించి కూడా చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో అందుకని జస్ట్ చెప్తున్నాను అనమాట. ఇలా నేమ్స్ ఉన్నప్పుడు సర్చ్ చేసి ఈజీగా మనం ఫైండ్ చేసేయచ్చు దేన్నైనా. సో ఇదండి ఇవాళ చిన్న వీడియో. నేను నా స్కిన్ కేర్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. అండ్ మేకప్ వచ్చేసరికి నేను సేమ్ ఓల్డ్ మేకప్ యూజ్ చేస్తున్నాను. నేను అసలు మేకప్ అనేది నేను ఇంతవరకు చేంజ్ చేయలేదు. సో అదండి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.